నిన్నెత్తుకుంటే రేపు పొద్దుగా నన్ను నలుగురు బొమ్మాయి మిఠాయి లబలబ మొక్క రూపాయి తెచ్చుకో ఐస్ క్రీమ్ కొడకైతే అంగడానికి అమ్మేతాను ఇంతమంది పొరగాలు చూస్తే పట్టుకుంటే అయిపోయి ఆయన ఇంటి సపోర్ట్ పెట్టుకోవాలంటే ఇంతమంది మొబైల్ ఎవరు వస్తలేరు నాకు సపోర్ట్ ఎందుకు లేరు నువ్వు ఒక్కరికి సైకిల్ అయ్యి అందరికి వస్తారు అందరూ అది కొరక ఒక్కలే కావాలి ఎవరు ఉన్నాడు ఆయన పేరు చెప్తాను మేడమే అనుకుంటారు కలిసి కాపురం చేశాను మళ్ళీ ఒక ఆడికి నీకు అంతురంగా మాట్లాడుతున్నాను గంగ ఒడ్డుకు వారేసిండు అమ్మ నేను పోతున్నా అని వారి కల్లా గంగ దీవుని కొడుతా నాకు దీవించి నాటి పెట్టుకున్నది మరి ఆ తల్లి అటువంటి నీకు దీవించి నాటి పెడుతున్నా రానున్న కాలం లోపల నా తల్లి గంగదేవి అటువంటి నా బచ్చ ముగ్గులు కట్టినాడు నా పట్నాలు చేస్తున్నాడు నీ గంగవేటికి నన్ను తీసుకొని గంగ పిల్ల అంటే ఇయ్యాలి గంగ బోరం అంటే నీకు ఇయ్యాలి గంగలో బలమయ్య పోరంట రాయాలి నీకు గంగ బోను సమర్పించాలి గంగ తెప్పంట నీకు సమర్పించాలి నీ ఒడిలో మనం కలుసుకొని తీసుకొని వచ్చి అటువంటి వల్ల పంచముఖులు కట్టేది ఉన్నది ఓ తల్లి గంగదేవి అటువంటి నీకు అటువంటి జీవించి పెడతాను కావు పిల్లలు నీకు కడపు గుండలు నీకు ఇరవై నీకు ఇరువన్నారు నీకు సక్కర గుడికలు నీకు సందపు రైకలు నీకు వరచ్చు పోతలు నీకు ఒడివాల బియ్యం నీకు ఐదు అడుగుల ముందరకే సిండు ఆ బల్యల పిల్ల బల్య మేడలమ్మ కలకల 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 నీరు తిస్తుంది మరి నన్ను తీసుకురాంగ నాకు దిక్కెవరున్నారు నాకు దీవెవరున్నారు నాకు సాహిత్యం ఎవరున్నారు అలనాడు దినవంతు కంచు వేడి భర్తము లోపల అటువంటి ఏడుగురు బల్యలకు దుర్గా మలికి సాయం అవతారం ఎత్తుకొని అటువంటి మాయ రూపం మీద వచ్చిండు మల్లయ్య మరే బల్యలతో అటువంటి ఆనాడు ఆ యొక్క బల్యల పిల్లలు ఇయ్యాలని సాయిత్యం వలికిన్నాడు వద్దు వృక్షాల మీద మచ్చు కొడితే ఈ అతుమాన పడికి లోపల దుర్గా మలికి సాయబుకు అటువంటి బల్యల పిల్ల బల్లి మెడలమును ఇయ్యాలని సాయిత్యం వలికినాడు వద్దు వృక్షాలు ఓ అన్నలారా ఎక్కడ పోతుంది అన్నలాల ఒత్తులాల మద్దలాల ఎర్రమద్ది తెల్లవద్ది నల్లవద్ది వదిలవద్ది వంపలవద్ది ఎక్కడున్నరా అని ఆగో అన్నగాడు అది చేస్తా అంటే అటువంటి మెడలమ్మ కన్నీరు పోయి ఆ యొక్క వద్దు వృక్షాలకు వాళ్ళే వండుతున్నాయి ఓరే మల్లయ్యకు వట్టాగోలు రామ రామ
ఉన్నప్పుడు చేసుకుని పట్టుకో. ఓ నాకు మంచి కూడా పట్టుకేయడం దాకా వచ్చియాల ఇప్పుడు మంచిగా పట్టుకెళ్ళి ఇప్పుడు మంచిగా పట్టుకెళ్ళి పట్టుకొని వచ్చింది. బావా తినట్టు ఎడిపోతున్నావే. అరే మీరు నాకు బామ్మలు ఎట్లయితారు, నీకు నేను బావలు ఎట్లయితాను. బావ మమ్మల్ని ఏర్పాటు చేస్తారేవా? లేదు లేదు లేదు. అయితే ఆనాడు తినన్నాడు మా చెల్లెను మేడలమ్మని తీసుకొచ్చినప్పుడు వృక్షాలు మేము నీకు సాయితీ పడగలేమా అడవి లోపల ఇయ్యాలి ఇయ్యాలన్న మీరేనా? ఇయ్యాలి ఇయ్యాలి అంత మంచిదేనా? అంత మంచిది బాగా మంచిదా? అవే నీ నెంబర్ ఎక్కడ ఉంది బామ్మడిది? బయట కాకుండా బావా రోజు పక్షాలు వందలు ఉండే వాళ్ళు. సరే మరి నువ్వు ఏం కదా ఇంకో దీనికి వీరికి ఇద్దరికి ఏమైనా అటాచ్మెంట్ ఉందా? లేదు అది మా చెల్లె తల్లిపోలే. అయితే నా కలరు చాలా బాగుండేది. ఒకప్పుడు పుగ్గ మెరుగు కార్తీక దీపం సీరియల్ లో దీపం పట్టుకునే కోవలు లేడాక నాకు ఫోన్ చేసిడు. నేను పోయి దీపం పట్టుకున్నా. ఆ దీపం చెల్లె నాకు కలిగింది. నీ కలర్ చేంజ్ ఆయన అంతే. అయితే మీ తల్లేమో ఏ దేవుడికి మొక్కిందో నాకు తెలియదు కానీ మా తల్లి శ్రీకృష్ణుడికి మొక్కిందాట. మళ్ళా వీళ్ళ మమ్మేమో పొట్టలు ఉన్నప్పుడు ఎర్రపప్పు బాగా తిన్నదట. మన మమ్మీ నేను పుట్టక ముందు నేను పుట్టేటప్పుడు నేను కడుపులో ఉన్నప్పుడు కారపొడి పుట్టిందట. నేను పుట్టిన కాసే అవ్వ అన్నీ నీరు గింజలు పుట్టింది. అందుకే కరే ఉంటుంది. శ్రీకృష్ణుడమ్మా అయితే అదే మొగలు చూస్తారే బాగా ఎడిపోతున్నావు. అది మీ చెల్లె ఎవరు కనబడతారు దగ్గర చూస్తారా? బాగా చూస్తా. బాగా ఎడిపోతున్నావు. అరే నేను ఎండికొండ పోతున్నాను పోనీ. ఎండుకొండక ఎందుకు? అక్కడ దేవుళ్ళకు లైన్ లడాయి పడ్డదట, పంచాయతీ పడ్డదట. పంచాయతీ చెప్పడానికి కొరకు పోతున్నా. పంచాయతీ చెప్పాలంటే నువ్వు పెద్ద మనిషి అయిపోతున్నావు. అయితే అని మా చెల్లెని ఇట్లా తోలుకొస్తాను నీకు బండి పోయాక బాటిస్తాం. లేకపోతే ఓనియం పోనీయారా? ఓనియం ఆనాడు ఒట్టి మధ్య వృక్షాలు చూసినా మల్లయ్య దేవుడికి అట్ట పోలు తిరుగుతున్నాయట. ఈనాడు గొర్రె కుర్ర వాళ్ళు అటువంటి గొర్రె మందకు ఆ యొక్క తడక అల్లినట్టుగా సుతారి వాళ్ళు అటువంటి గోడలు ఎక్కినట్టుగా పరస్పరం వేసినట్టుగా ఒట్టి మధ్య వృక్షాలు ఏమో అల్లుకపోతుంది. మల్లయ్య దేవుడికి ఎక్కడ కూర్చోని పోదామంటే ఓడతలేదు భగవంతుడు. మల్లయ్య ఆనాడు చూసినాం అటువంటి ఒట్టి మధ్య వృక్షాల కింద నేను ఓడిపోతే ఏమన్నా దేవతల కింద దెబ్బల పాలైపోతానే. అది అటువంటి పర్వతాల మల్లయ్య చూసుకోవాల్సిన వృక్షాల కింద ఓడిపోయినది ఏమన్నా దేవతల సాడుపాలాగా అయితే ఎట్లా వేసి ఒట్టి మధ్య వృక్షాలు ఆడిపోతున్నాను.